డైరెక్షన్ ఎలా ఉందన్న? నా కుబేరా సినిమా చూస్తుంటే నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో అన్న. ఎందుకంటే అసలు ఇంతవరకు నాగార్జున కెరియర్లో ఒక మాస్ అంటే ఏందో చేసి చూపించిండు. కుబేరాలా అదరగొట్టిండు. ఇంకా మూవీని చెప్పండి, ఇక్కడ శేఖర కమల గారు అసలు ఆ సినిమా డిజైన్ చేయడం ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిందంటే ఆ కథకు అంత బలం ఉంది కాబట్టి ఆ కథ తీసుకొచ్చి చూపించిండు ప్రజలకి. ధనుష్ పిచ్చగాడి యాక్టింగ్ ఎలా ఉందన్న? చాలా బాగా చేసింది ధనుష్ గారు. అంటే చెప్పే అవసరం ఆయన యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేస్తాడు. అది మన కింగ్ నాగార్జునతో చేసిండంటే మామూలు మాట కాదు. పోటీ పడి అంటే ఆల్రెడీ నాగార్జున సీనియర్, ఈయన జూనియర్. అలాంటి నాగార్జున పక్క చేయాలన్నా కూడా అలాంటి గట్స్ ఉండాలి. ఎందుకంటే సీనియర్ వాళ్ళ దగ్గర చేయాలంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా చేయలేకపోతారు. అలాంటి ధనుష్ గారు యాక్టింగ్ ప్రూవ్ చేస్తారు. రష్మిక గారు చెప్పండి, నిజంగా చెప్తున్నా, ఆయన ఆల్రెడీ పుష్పల బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ కుబేరలో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆమె ఎక్కడున్నా కూడా ముట్టుకున్నా కూడా బ్లాక్ బస్టర్లో అవుతుంది సినిమాలని. యానిమల్ కూడా 1000 కోట్లు ఆయన చెప్తున్నా. ముట్టుకున్న అంటే ఏం చెప్పాలి, సినిమా బ్లాక్ బస్టర్ అంటే కోట్లు అని చెప్పలేను. సినిమా బ్లాక్ బస్టర్ అంటే చాలు, అది దాటిపోతుంది. అది మనం చెప్పాలమ్మా. నేషనల్ అవార్డు అనేది రావాలంటే మామూలు మాట కాదు. ఆ సినిమా కథ తగ్గట్టు ఉండాలి. మేము చెప్పండి, దేవిశ్రీ ప్రసాద్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఇక్కడ మేము చెప్పండి, శేఖర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ బోరింగ్ లేదు. చెప్పాలంటే ఇక్కడ రష్మిక మాత్రం చించేసింది యాక్టింగ్ లా, చించి పెట్టేసింది. అందరు చూడొచ్చు. ఒక యాక్షన్ అన్న, ఇది ఒక యాక్షన్ మాస్ యాంగిల్ ఇది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి మధ్య అది మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చింది. అంటే ఒక గొప్పల్ని పేదోళ్ళు ఎలా చూపించాలో అలా చూపించింది. పేదోళ్ళు ఎలా ఉండాలి, ఎలా మంచిగా చూపించాలి పేదోళ్ళకి అన్నట్టు డిజైన్ చేయించారు. చూడొచ్చు మేడం, చాలా బాగుంది. 5కి 4 ఇస్తారు. నాగార్జున ఫ్యాన్స్ అందరూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు అందరూ ఇప్పుడే సినిమా చూసేవాడు అడిగారు. ఒక అక్కినేని నాగార్జున గారి సినిమా కానీ అందులో ఇలాంటి టీం శేఖర కమ్ముల గారు, ధనుష్ గారు, మన డిఎస్పీ అన్న మ్యూజిక్ వచ్చినప్పుడు కంగారుగా ఏదో రివ్యూ చెప్పేద్దామని చెప్పి మార్నింగ్ చూసి కంగారుగా ఏదో ఫేస్లు కనపడిపోవాలి, మనం ఏదో అందరూ లైక్స్ కొట్టేయాలని కాదు. సో ఎందుకంటే ప్రశాంతంగా ఆల్రెడీ 25 years ఆఫ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. చాలామంది అనుకుంటారు లైఫ్ ఫాస్ట్ అయిపోయింది అనుకుంటారు. మనకి ఎప్పుడు రిచ్ పీపుల్ 5% ఉంటారు, చాలా మిడిల్ క్లాస్తో ఒక మేజర్ పర్సంటేజ్. ఇప్పుడు కుబేరా ఆ సినిమాలో లాగా నేను చూడలేదు కదా, ఏదో రూపాయికి ఇబ్బంది పడి అలాంటి వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉంటారు. అలాగే ఎంత ఫాస్ట్ లైఫ్ ఉన్నా మనకి ప్రతి జనరేషన్కి మన కళా తపస్వి విశ్వనాథ్ గారు అవ్వచ్చు, సంగీతం శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, దాసరి నారాయణరావు గారు అవ్వచ్చు, మణిరత్నం గారు అవ్వచ్చు, శేఖర్ కమ్మల గారు అవ్వచ్చు, అక్కినేని అమల గారు అవ్వచ్చు, సుధామూర్తి గారు అవ్వచ్చు, వేటూరు సుందరరామూర్తి గారు లాంటి సాహిత్యం మీద పట్టు. ఓన్లీ పాట హిట్ అవ్వాలనే కాదు, దాంట్లో ఆయన సృష్టి గురించి రాస్తారు. అందరూ అమ్మాయి గురించి రాశారు అనుకుంటారు, బూతుపాట అనుకుంటారు. ఆయన బూతుపాట రాసిన లోతుపాట ఎవడు రాయలేరు. శంకరాభరణంలో లోతుపాట అంటే ఆ శంకరుడి గురించి, ఒక రాముడి గురించి రాయాలన్నా, మహావిష్ణువు గురించి రాయాలన్నా, అయ్యప్ప గురించి రాయాలన్నా, ఒక అమ్మాయి గురించి రాయాలన్నా, గోదావరి గురించి రాయాలన్నా, కృష్ణమ్మ గురించి రాయాలన్నా, మనిషి తత్వం గురించి రాయాలన్నా, నాటకాల గురించి రాయాలన్నా, నాటకం ఆడకూడదు, మనిషి అన్నాడు బాగుండాలని ఆత్రేయ గారు తత్వంతో రాయాలన్నా మన వేటూరు సుందరరామూర్తి గారు. అలాగే సెల్యూట్ ఈ 25 years ఆఫ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ శేఖర్ కమ్ముల గారు. సెల్యూట్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే మేము తెలుగు భాషను కొంచెం ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కార్పొరేట్ సెక్టర్ వచ్చాక దారి తప్పుతున్న తరుణంలో ఒకప్పుడు శంకరాభరణ సినిమాతో మా తల్లిదండ్రుల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టు శేఖర్ కమ్ముల గారు వేటూరు గారి తత్వంతో మన తెలుగు భాష ఎంత గొప్పదని, తెలుగు భాష గొప్పదని చెప్పలేదు, వేటూరు సుందరమూర్తిని గారు గుర్తు చేశారు. ఎందుకంటే తెలుగు వేటూరు వేరు కాదు. సెల్యూట్. నేను ఇంకా సినిమా చూడలేదు, ఇంకా చాలా గంట మాట్లాడగలను, మీకు చాలా మంది రివ్యూ కవర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇదే చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఈ రోజులో మొబైల్ వచ్చాక నేను తప్పకే మాట్లాడలేదు, ఉత్తిన సామెతగా చెప్తున్నా. అడిగితే అమ్మాయినా పెట్టదంటారు కదా, అలాగా మీరు సినిమా వస్తే రివ్యూలుగా మీ పనులు మీకు ఎంత ఇది ప్రొఫెషన్ ఇంత ఎలా వచ్చి చేస్తున్నందుకు మీకు కూడా సెల్యూట్. ఎలాంటి సినిమా మళ్ళీ నువ్వు మధ్యలో స్కిప్ అవుతున్నావు. యాక్టింగ్ లేదు అందులో, లేదు స్టోరీ లేదు. వాళ్ళు అడిగారు చెప్తున్నాను నేను, అసలు యాక్టింగే లేదు అక్కడ. అస్సలు నాగార్జున యాక్టింగ్ లేదు అక్కడ, ఏమీ లేదు. నాకే అర్థం కావట్లేదు. బ్లాంకే వచ్చాను, వీళ్ళు అడుగుతున్నారు. నిజం చెప్తున్నా, పెద్ద మూవీలు అవన్నీ 100లో 1, 2, 3 సీన్ల గురించి మాట్లాడుకుందామంటే మాట్లాడదు, కానీ అసలు సినిమా నాకు ఎక్కడ కనబడలేదు. అసలు సినిమానే లేదు అక్కడ. నేను సీరియస్ చెప్తున్నా, బంధించి కూర్చోబెట్టారు. నేను సినిమా ఎండింగ్ వరకు ఎదురు చూస్తున్నా, ఏదైనా సినిమా ఉంటుందని చెప్పేసి. అక్కడ వరకు లేదు. సినిమా అయిపోయింది, బయటకు వచ్చా. మీరు అంటున్నారు మధ్యలో రావచ్చు కదా అని. నేను సినిమా లవర్ని, మూవీ లవర్ని, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని సినిమా ఎండింగ్ వరకు ఎదురు చూసా. ఇది నిజం. నేనేదో రివ్యూల కోసం చెప్పేవాడిని కాదు. ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చాను, చివరి వరకు చూసా సినిమా ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఎక్కడ సినిమా లేదు.
నా గొంతు కూడా కొంచెం గమనించాలి. సినిమా అంటే ఏంటి మీ దృష్టిలో? సినిమానే లేదు చూసా. ఏం సినిమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సినిమా నాకు అర్థం కాలేదు. చాలా ట్రై వినండి, చాలా ట్రై చేశా. ఇప్పుడు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి తీశారు, కొన్ని వందల మంది కొన్ని నెలల పాటు చేశారు. బాలేదని చెప్పడానికి కూడా మనసు రాదు. ఎందుకంటే మనము 10,000 కోసం నెలతో జీతం పనిచేసే వాళ్ళం. ఒకరి కష్టాన్ని మనం చెప్పకూడదు. కానీ బాధతో చెప్తున్నా, నాకు అక్కడ ఏమీ కనబడలేదు. మెసేజ్ లేదు. అసలు నేను చెప్పిన దాని ప్రకారం రేటింగ్ ఇంకేలా చెప్పండి. ఇప్పుడు నేను చూడాలా వద్దా, నేను పోవాలనుకుంటున్నాను. ఆయనకే ప్లస్ పాయింట్ అవుద్ది అనుకున్నాను, కానీ ఓవరాల్గా మూవీ మొత్తం చూసినప్పుడు ఇద్దరిది నాగార్జున గారి రోల్ కూడా చాలా బాగుంది. మెసేజ్ ఏంటంటే అంటే ఈ వరల్డ్ అనేది ప్రతి ఒక్కరికి రిచ్ పూర్ అని కాదు, అందరికీ ఉంటుంది. మళ్ళీ మదర్స్ లవ్ కూడా ఇన్బిల్ట్గా చెప్పారు. మూవీ మొత్తం ఎమోషన్ అనేది చూపించారు. ఇంకా ఇంకోటి ఏంటంటే మూవీలో అందరూ బాగా గమనించింది ఏంటంటే, కొంచెం బాగా మనం డీప్గా థింక్ చేస్తే ఏంటంటే రైట్ టైంకి రైట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి నేచర్లో అనేది కూడా చూపించింది ఓవరాల్గా మూవీ. అంటే ఇంకా దాంతో ఎండ్ చేశారు. ఏముందండి అంటే క్లైమాక్స్లో మిగతా అందరూ మళ్ళీ అతను స్కామ్లు చూపించిన అంత రెగ్యులర్ సినిమాలకు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎండ్ చేశారు. లేదు అండి, అది రాంగ్ ఇది. కాకపోతే హీరోయిన్ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో తనది బాగా పికప్ అవుద్ది. హీరోయిన్ కూడా తన మంచి రోలే. సాంగ్స్ బాగున్నాయి, అంటే రిఫ్రెషింగ్గా ఉంది డిఎస్పి మ్యూజిక్. అంటే అసలు ఇదివరకు ఏంటంటే ఆయన ఒక సినిమాలో మ్యూజిక్, ఒక సినిమాలో సాంగ్స్, ఇంకో సినిమాలో లాగా కొంచెం రిపీట్ అయినట్టు అనిపించేది. ఈ సినిమాలో ఆ రిపీటెడ్ ఫీల్ అనేది లేదు. కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఈ టైంలో అంటే రెగ్యులర్ రొటీన్స్ అలా ఏం లేదు. రొటీన్ అయితే కాదండి, ఇది కొంచెం న్యూ స్టోరీ. ఇది కంప్లీట్గా లేదండి, అంటే కొద్దిగా ఏమన్నా వాళ్ళకు కొంచెం టింజ్ ఏమన్నా ఉండొచ్చు, కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఇద్దరిది బాగుందండి. అంటే ఇది ఫస్ట్ నేను అనుకున్నా ధనుష్ ఎక్కువ స్కోప్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇద్దరిది. నాగార్జున గారు కూడా అంటే ఆయన యాక్సెప్ట్ చేయడం, ఆయన స్టార్ హీరో అయ్యింది కూడా. అంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, ఇది ఒక గుడ్ ఎక్స్పెరిమెంట్ ఆయన చేసింది. అవునవును, కదే ఈ జోనర్ కూడా చాలా కొత్తగా చేశారు. అంటే ఆయనకు ఈ సక్సెస్ అయ్యారు. ఈ మూవీ తోటి ఆయనకి ఇంకా మంచి బిగ్గర్ బడ్జెట్ మూవీస్ కూడా చేయొచ్చని ప్రూవ్ చేసుకున్నారు. డిఎస్పీ సాంగ్స్ బాగున్నాయండి. అదే కొత్తగా బ్యాక్గ్రౌండ్ కొంచెం నార్మల్గా ఉంది. అంటే నాట్ టూ గుడ్ అని చెప్పలేము, కానీ సాటిస్ఫాక్టరీ మూవీకి తగ్గట్టుగా ఉంది. సాంగ్స్ ఇందులో తక్కువ అండి. అంటే నార్మల్గా 3-4 సాంగ్స్. ఒక సాంగ్ అయితే లేదు. అంటే రష్మికది ఒక హాస్టల్లో సాంగ్ ఉంటుంది మనకు చూపించింది. ఆ సాంగ్ అయితే ఇందులో లేదు, మూవీలో లేదు. పాన్ ఇండియా లెవెల్ మూవీ అండి ఇది. విలన్ క్యారెక్టర్ ఆయన అంటే ఫ్రెష్ న్యూ లుక్ కదా. జిమ్ సర్బన్ ఆయన బాలీవుడ్ మామూలుగా మనకి వెబ్ సిరీస్లో రాకెట్ బాయ్స్లో కూడా ఆయన చాలా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆయన ఇది రోల్ ఇది మూవీకి చాలా ప్లస్. ఓవరాల్ 3.5 out of 5 ఇవ్వచ్చండి.